క్యాండిల్ గ్లో అపరంజి విరామం తరువాత. వాడు తీసుకెళ్ళడం ఏంటి? ఇంకాసేపట్లో వాడు కూడా నీతో పాటే లోపల కూర్చోబోతున్నాడు. ఇక్కడికే వస్తున్నాడా? అవును, ఒకసారి ఏదో అన్నట్టున్నా. నా చెల్లెల్ని మీ తమ్ముడు చేసుకోవాలంటే నేను అరెస్ట్ చేసిన మీ మావయ్యని వదిలిపెట్టాలన్నావు కదా. నా చెల్లెల పెళ్ళి ఆగిపోయిందా? ఇప్పుడు నీతో పాటు మీ మావయ్యని అరెస్ట్ చేసే రోజు వచ్చింది. అందుకే కొంచెం నోరు అదుపులో పెట్టుకో. అరెస్ట్ చేయగానే సరిపోదు, నన్ను అరెస్ట్ చేసి నీ ఫ్యూచర్ను నువ్వే పాడు చేసుకుంటున్నావని మర్చిపోకు. ఎక్కువగా వాగితే రోకల బండ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మావయ్య, నువ్వు మీసా ఇలా ఇలా తిప్పేస్తే నువ్వేదో పొడి చేస్తావు అనుకున్నాను. నువ్వు కూడా నా పక్కకేనా? చ, నిన్ను నమ్ముకున్నాను చూడు. మీ అబ్బాయి సూర్యని అరెస్ట్ చేస్తున్నాం సార్. ఆ రోజు గంగను ఎద్దుపడవడం ప్రమాదం కాదు, ఇట్స్ అ ప్రీ ప్లాన్ మర్డర్. ఆ ప్లాన్ చేసింది రాఘవయ్య, దానికి సహకరించింది మీ అబ్బాయి సూర్య. గంగ నా చెల్లెలు నాన్న, నా చెల్లెల్ని నేనెందుకు చంపాలనుకుంటాను? నాన్న, మా నాన్న వచ్చేసాడు కదా, ఆ డిఎస్పీ గారితో వాదించేస్తాడు కదా. మా నాన్నంటే వాడికి చచ్చేంత భయం. వదిలేస్తాడు వదిలేస్తాడు. ఓకే సరే, యా ఓకే ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కూర్చోండి మావయ్య. సారీ మావయ్య, మీరు కూడా పోలీస్ స్టేషన్కి రావాల్సిన పరిస్థితి నా వల్ల కలిగింది. నీ డ్యూటీ నువ్వు చేసావు, అయినా ఇప్పుడు నేను నీ బంధువుగా రాలేదు, ఒక పెద్ద మనిషిగా వచ్చాను. నువ్వు అరెస్ట్ చేసిన సూర్యని నా సొంత పూచికత్తు మీద తీసుకెళ్తాను. నీకే సమస్య వచ్చినా నేను జవాబుదారీగా ఉంటాను. విడిచిపెట్టగలవా?
మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మావయ్య. ఏం జగదీష్, విడిచిపెట్టడానికి ఏమైనా ప్రాబ్లమా? మావయ్య, మీరంటే నాకు చాలా గౌరవం. బతికితే మీ అంత గొప్పగా బతకాలని అందరూ కోరుకుంటారు. నాలాంటి వాళ్ళందరికీ మీరు ఆదర్శం కూడా. నా చెల్లెలు మీ ఇంటి కోడలు కావడం ఎప్పటికీ నాకు గర్వంగా ఉంటుంది. అయితే నేను చట్టానికి ప్రతినిధిని మాత్రమే, నేనే చట్టానికి కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు జగదీష్? మీ మీద నాకున్న గౌరవంతో, మీకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానన్న బాధతో ఇదంతా చెప్పాల్సి వచ్చింది మావయ్య. అంటే నా మాట మీద బెయిలివ్వటం కుదరదా? సూర్య మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. బెయిల్ మీద బయటికి వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని చాలా సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు. ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ వేణుగారు.